హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసేసే రొయ్యల ఫ్రైని ఎలా చేసుకోవాలో నేను నేర్పిస్తాను. దానికోసం ముందుగా కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ని హీట్ చేసుకోండి. ఈ హీట్ చేసుకున్న ఆయిల్లో శుభ్రంగా నిమ్మకాయ ఉప్పు వేసి కడుక్కున్న రొయ్యల్ని యాడ్ చేసేయండి. యాడ్ చేసి ఒక 2 నిమిషాల పాటు వేయించుకోండి. ఈ స్టేజ్లోనే ఇందులో కొంచెం పసుపు వేసుకొని వేయించండి. రొయ్యలు ఎప్పుడు ఎక్కువగా కుక్ చేయకూడదండి. ఎక్కువగా కుక్ చేస్తే రబ్బర్ లాగా సాగుతూ ఉంటాయి. మ్యాక్సిమం 10 మినిట్స్ కన్నా ఎక్కువ రొయ్యలు ఉడకవండి. సో అలా చూసుకొని మీరు 5 మినిట్స్ తర్వాత ఈ రొయ్యల్ని డిష్ అవుట్ చేసేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు అదే బాణీలో సన్నగా తరిగిన ఉల్లిపాయ పచ్చిమిర్చిని యాడ్ చేసి దోరగా వచ్చేదాకా వేయించండి. ఎప్పుడైనా సరే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ మగ్గేటప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే త్వరగా మగ్గిపోతాయండి. ఇప్పుడు బాగా మగ్గిపోయిన ఈ ఉల్లిపాయల్లో అల్లం వెల్లుల్లి ముద్ద కొంచెంగా వేసుకోండి. ఇక్కడ నేను 1.5 స్పూన్ వేస్తున్నాను. మీరు తినే కారం లెవెల్ని బట్టి, మసాలా టేస్ట్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. 1.5 స్పూన్ అయితే సరిపోతుంది. ఒకసారి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పచ్చివాసన పోయేదాకా వేయించిన తర్వాత ఇందులో చిటికెడు పసుపు, మీ టేస్ట్కి తగినట్టు కారం, నేనైతే ఇక్కడ 1.5 స్పూన్ వేస్తున్నాను. వేయించి పక్కన పెట్టుకున్న రొయ్యలను కూడా ఇందులోనే యాడ్ చేసి బాగా ఒకసారి కలిపేయండి. ఇప్పుడు 2 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనిచ్చిన తర్వాత ఒకసారి మూత తీసి ఈ స్టేజ్లో కరివేపాకు యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక 1/2 గ్లాస్ నీళ్ళ దాకా కూరలో యాడ్ చేసి మూత పెట్టి ఒక 4 నిమిషాల పాటు రొయ్యల్ని బాగా ఉడకనివ్వండి. జనరల్గా కర్రీస్ కోసం ముందుగానే నేను మసాలా ప్రిపేర్ చేసి ఉంచుకుంటాను. అది చెక్క, లవంగాలు, ధనియాలు, జీలకర్ర మొగ్గలు ఇవన్నీ వేసి పౌడర్ కింద ఆడేసి ఉంచుకుంటాను. ఈ మసాలా మీ దగ్గర లేకపోయినా సరే మీరు బయట కొనుక్కునే షాహీ బిర్యానీ మసాలా ప్యాకెట్ కానీ అలా ఏదైనా మీ దగ్గర ఉన్న మసాలా ప్యాకెట్ని కొంచెం పౌడర్ తీసుకొని ఒక చిటికెడు పౌడర్ ఎక్కువ వేసుకోకండి. నా దగ్గరది కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. ఒక చిటికెడు ఒక హాఫ్ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది. ఎప్పుడు రొయ్యల్లో ఎక్కువ మసాలా వేసుకోకూడదండి. మసాలా అనేది డామినేషన్ ఉండకూడదు కర్రీకి. అప్పుడు రొయ్యల టేస్ట్ ఏం తెలియదు మనకి. సో ఒక చిటికెడు మాత్రం వేసుకొని ఒక హాఫ్ స్పూన్ వేసుకొని మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు చక్కగా మగ్గనిచ్చి నూనెది పైకి తేలిన తర్వాత కొంచెం కొత్తిమీర చీరలుకొని డిష్ అవుట్ చేసుకుంటే యమ్మీ రొయ్యల కూర రెడీ అయిపోతుందండి. ఎవరైనా బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోగలిగే ప్రాసెస్ ఇది. సో ఒకసారి మీరు అందరూ ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.